దేవుడు కోరేది చివరికి మనలో ఫలంను కోరుతున్నాడు. రక్షించబడ్డానండి, వండర్ఫుల్. బాప్తిసం తీసుకున్నాడు, వండర్ఫుల్. ప్రభు వల్ల పాల్గొ, వండర్ఫుల్. కానీ చివరికి జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా లేదా అని పరీక్షకున్నాడంటే దేవుడు ఒకటి అడుగుతున్నాడు, ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా? ఇవన్నీ చూడాలంటే చివరికి అంటున్నాడు, ఫలం ఉందా? ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, గుడ్డలు సిద్ధంగా ఉంది నరికేస్తానికి, వేరుల దగ్గర సిద్ధంగా ఉంది నరికేస్తానికి. రిపెంటెన్స్ త్రూ ఫెయిత్, పోయిన వారం చూస్తూ రిపెంటెన్స్ అని బట్టి ఫ్రూట్ ఫలించాలంట. రిపెంటెన్స్ ద్వారంగా ఫ్రూట్ అని ఫలి, అంటే రక్షించబడిన వ్యక్తి రక్షణని కొనసాగించాలి. ఇంకో మాటలు చెప్పాలంటే అనుదినము మనలో మార్పు కలిగి మారుతూ బ్రతకాలి. అలవాట్లు మార్చుకోవాలి, బుద్ధుల్ని మార్చుకోవాలి, మాటలను మార్చుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా మార్చుకున్నారు గత వారంలో? ఏమైనా మార్చుకున్నారు నిన్న? ప్రతి ఒక్కటి ఛాలెంజ్ అదే. ఒక చిన్న సలహా ఇస్తాను. పడుకునే ముందు మీరేం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రార్థన చేసుకునే ముందు ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు ఎవరి మీద కోపడ్డా? ఏంటది విరోధంగా మాట్లాడిన మాటలు? ఒక వ్యక్తి దేవునితో సరికొన్న వ్యక్తి కొన్నిసార్లు కోపంలో ఏదైనా మాట్లాడాను అనుకో, టక్కును గుచ్చుకుంటుంది. ఎప్పుడైనా గుచ్చుకుందా? అయ్యో ఇట్లా మాట్లాడానే. యూనిట్ ఎగ్జామిన్, సెల్ఫ్ ఎగ్జామిన్. దేవుడు నన్ను చూస్తే సంతోషపడుతున్నాడు ఈరోజు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరో నీకు చెప్తాం కాదు. ఆ సమయంలో అడగండి, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి, ఫలించాలని ఆశ ఉంది, ఫలించే కృపణ దయచేయి, ఫలించాలని ఆశ ఉంది, ఫలించే జీవితాన్ని నాకు దయచేయి. మీరు నిజంగా పరిశుద్ధాత్మ సహాయం అడిగితే దేవుడు సహాయం చేయకుండా పోవడం. ఎవరైతే మార్చుకుంటానికి మలచబడటానికి ఆశపడుతున్నారో దేవుడు తప్పకుండా వారిని ఒప్పింపజేసి క్రమపరిచి సరిదిద్ది గణపరిచే దేవుడు అండి. మారని వారి గురించే దేవుడు బాధపడుతున్నాడు. మార్చుకోదలుచుకున్న వారిని దేవుడు ఎంత అవకాశాలు ఇచ్చి కానీ 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 అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఆశతో పరిగెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తన శక్తి చాలట్లే. కానీ తనకున్న వైరాగ్యం బట్టి నేను పరిగెత్తాల్సిందని ఆశపడతా ఉంటాను. నువ్వేం చేస్తావు? రే ఊరికా కూర్చో అంటావా? ఇఫ్ యూఆర్ అ జెన్యున్ లవింగ్ పర్సన్, యూ వుడ్ గివ్ హిమ్ ద ఆపర్చునిటీ యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ ఫర్ హిమ్ టు గెట్ బెటర్.